లైఫ్ లో ఎప్పుడైనా అవ్వాలి అనుకుంటే ఈగల్లా అవ్వండి, చిలకలా కాదు. చిలక మాటలు బాగా మాట్లాడుతుంది కానీ ఎక్కువ వెతికి ఎగరలేదు. ఈగల్ చాలా తక్కువగా మాట్లాడుతుంది కానీ ఆకాశాన్ని టచ్ చేసేంత విల్ పవర్ దానికి ఉంటుంది. ఈగల్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది స్కై. ఈగల్ నుండి నేర్చుకోవాల్సిన 5 లైఫ్ లైన్ లెసన్స్ ఈ ఎపిసోడ్ లో షేర్ చేస్తున్నా. లాస్ట్ పాయింట్ మీ లైఫ్ నే మార్చేయొచ్చు. బీ సైలెంట్ అండ్ షో యువర్ పవర్. ఈగల్ని ముక్కుతో పడడానికి ధైర్యం ఉన్న ఒకే ఒక పక్షి కాకి. కాకి ఈగల్ ఒక వీప్ మీద కూర్చొని ఈగల్ మెడని కొరుకుతుంది. అప్పుడు ఈగల్ రెస్పాండ్ అవ్వదు అండ్ తన ఎనర్జీని అండ్ టైంని కాకితో గొడవ పడడానికి వేస్ట్ చేయదు. దానికి బదులుగా తన రెక్కలను తెరిచి ఆకాశంలో ఎంతో ఎత్తుకి ఎగురుతుంది. ఆ ఈగల్ ఆకాశంలో ఎంత ఎత్తుకి ఎగురితే కాకి గాలి తీసుకోవడం అంత కష్టంగా మారుతుంది అండ్ చిన్నగా కాకి గాలి సరిపోక కిందకి పడిపోతుంది. లెసన్: మీరు ఎప్పుడు వేరే వాళ్ళ డిస్ట్రాక్షన్స్ కి లొంగకండి. మీ ఫోకస్ అంతా మీ పని మీద పెట్టి లైఫ్ లో ఈగల్ లాగా హైట్ కి వెళ్తూనే ఉండండి. ఈగల్ ఎప్పుడు ఒంటరిగానే ఎగురుతుంది, ఎప్పుడు పావురాలతో చిన్న చిన్న పక్షులతో కలిసి ఎగరదు. ఎందుకంటే దానికి తెలుసు మనం ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాము. మన మైండ్ సెట్ కూడా అలానే తయారవుతుంది. ఎవరైతే నారో మైండ్ పీపుల్స్ ఉన్నారో, మీ డ్రీమ్స్ ని మీ విజన్ ని అర్థం చేసుకోకుండా కిందికి లాగడానికి ట్రై చేస్తారో వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. లైఫ్ లో ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ఒకవేళ డిపెండ్ అయ్యారో వాళ్ళు వదిలేశాక మళ్ళీ మీరు ఒంటరిగా మిగిలిపోతారు. అందుకే లైఫ్ లో ఈగల్ లాగా ఒంటరిగా ఎగరడానికి ట్రై చేయండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈగల్ గురించి ఇలా చెప్పారు: ఆల్ బర్డ్స్ ఫైండింగ్ షెల్టర్ డ్యూరింగ్ ఏ రెయిన్, బట్ ఈగల్ అవాయిడ్స్ రెయిన్ బై ఫ్లయింగ్ అబోవ్ ది క్లౌడ్స్. తుఫాన్ వచ్చినప్పుడు పక్షులన్నీ దాక్కోవడానికి ట్రై చేస్తాయి కానీ ఈగల్ మాత్రం ఎగ్జైట్ అవుతాయి అండ్ ప్రాబ్లమ్స్ లో హ్యాపీనెస్ ని వెతుక్కుంటాయి. తుఫాన్ వల్ల వచ్చే బలమైన గాలుల్ని బలంగా చేసుకుని ఎంత ఎత్తుకు వెళ్తుందంటే ముబ్బుల కన్నా పైకి వెళ్లి ఎగురుతుంది. లెసన్: ప్రతి ప్రాబ్లం మనకు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకుని వస్తుంది. ఆ అవకాశాన్ని గుర్తించండి, భయపడి దాక్కోవద్దు. ఈగల్ కి ఎప్పుడైతే 40 years వస్తాయో దాని ముక్కు చాలా వీక్ అవుతుంది అండ్ రెక్కలు అవసరానికి మించి పెద్దగా అయిపోతాయి. దానివల్ల వేటాడి ఫుడ్ తెచ్చుకోవడం కష్టమైపోతుంది. అయితే అది ఓటమిని ఒప్పుకోదు. దాని ముక్కుని రక్తముచ్చేలా బద్దలు కొట్టి 150 days పెయిన్ఫుల్ ప్రాసెస్ ని ఫాలో అవుతుంది. తర్వాత తిరిగొచ్చే ముక్కుతో మిగిలిన 30 years లైఫ్ ని రీస్టార్ట్ చేస్తుంది. మన లైఫ్ హ్యాపీగా మారాలి అంటే ఎంత పెయిన్ఫుల్ అనిపించినా మనకు అవసరమైన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. మన లైఫ్ ఇంతే అని ఆగిపోవద్దు. నెవర్ గివ్ అప్ మై ఫ్రెండ్. ఈగల్ ఎప్పుడు చనిపోయిన వాటిని తినవు. దేన్నైతే వేటాడుతుందో ఆ ఫ్రెష్ ఫుడ్ ని మాత్రమే తింటుంది. ఏదైతే మీ పాస్ట్ ఉందో అది ఆల్రెడీ చనిపోయింది. ఆ చనిపోయిన థాట్స్ ని ఎక్కడైతే వదిలేయాలో అక్కడే వదిలేయండి. రాబోయే ఫ్రెష్ లైఫ్ ని ఫోకస్ చేయండి. మీ ఓల్డ్ మెమరీస్ ఏవైతే మీకు బాధ కలిగిస్తున్నాయో వాటిని పాస్ట్ లోకి రానివ్వద్దు. ఎందుకంటే ఒక్కసారి మీ పాస్ట్ ప్రెజెంట్ లోకి వస్తే మీ పాస్ట్ మిమ్మల్ని ఎప్పటికీ ప్రెజెంట్ లో ఉండనివ్వదు. యువర్ పాస్ట్ వాజ్ నెవర్ ఏ మిస్టేక్ ఇఫ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఈ 5 లెసన్స్ లో మీకు ఇష్టమైన లెసన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు రోజు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.